నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకోవడం ఏమిటి? ఏ రకమైనటువంటి నియమము? 1 విచక్షణ, 2 సామాన్యీకరణం, 3 ఉన్నత స్థాయి నిబంధన, 4 విలుప్తీకరణ. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకోవడం ఏ రకమైనటువంటి పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనలో ఏ సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఏ నియమానికి సంబంధించింది? సో దీనికి సరైనటువంటి సమాధానము సామాన్యీకరణం. రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, తెల్లని కుందేలుకు భయపడ్డ శిశువు తెల్లని పావురం, తెల్లని ఆవు, తెల్లని పిల్లికి కూడా భయపడడం ఏమిటి? ఏ రకమైనటువంటి సూత్రము? పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనలో ఏ సూత్రము? ఉన్నత స్థాయి నిబంధన, సామాన్యీకరణం, ఆయత్తన సిద్ధ స్వాస్థ్యము, విరమణ. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము సామాన్యీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, బడిగంట విని బడికి, గుడిగంట విని గుడికి వెళ్ళడం ఏ రకమైనటువంటి నియమము? బడిగంట విని బడికి వెళ్ళడం, గుడిగంట విని గుడికి వెళ్ళడం పావులో చెప్పినటువంటి శాస్త్రీయ నిబంధనలో ఏ రకమైనటువంటి నియమము? సామాన్యీకరణం, ఉన్నత స్థాయి నిబంధన, విచక్షణ, విరమణ. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము విచక్షణ. 3వ ఆప్షను విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. పోలీసులంటే భయపడేటటువంటి వ్యక్తి పోలీస్ చేతిలో ఉన్న లాఠీ, అతని తలపై ఉన్న టోపీ, తన చేతిలో ఉన్నటువంటి తుపాకీ కూడా భయపడటం ఏమిటి? ఇది ఏ రకమైనటువంటి శాస్త్రీయ నిబంధనలో ఏ రకమైనటువంటి సూత్రము? సామాన్యీకరణం, విచక్షణ, ఉన్నత స్థాయి నిబంధన, విరమణ. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైనటువంటి సమాధానము ఉన్నత స్థాయి నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, 10 సంవత్సరాల పాటు అద్దె ఇంట్లో ఉన్నటువంటి రాజు సొంత ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో ఉంటూ ఒకరోజు సినిమాకి వెళ్ళి రాత్రిపూట ఇంటికి వచ్చేటప్పుడు సొంత ఇంటికి వెళ్లకుండా అద్దె ఇంటికి వెళ్ళి తలుపు కొట్టడం ఏ రకమైనటువంటి నియమము? సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆయత్తన సిద్ధ స్వాస్థ్యము.